వెల్కమ్ టు శ్రీక్షాస్ కిచెన్. ఈరోజు చేసుకోబోయే రెసిపీ ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ. ముందుగా చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. అందుకోసం కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కారం వేసుకోవాలి. గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు. అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అన్నీ ఇలా అన్నీ వేసి కలుపుకున్న చికెన్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది చికెన్ కర్రీ కాబట్టి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా నీళ్ళని వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం.
మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్ పైకి తేలాక ముక్క ఉడికిందో లేదో చూసుకొని ఉప్పు కారం కూడా సరిపోయాయో లేదో చూసుకోవాలి. సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఈజీగా టేస్టీగా చేసుకునే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీక్షస్ కిచెన్.